హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని కొంచెం పసుపు రాసి ఆయిల్లో లైట్గా వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు బాగా కలుపుకున్నాం అండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు 2 వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి దగ్గర పడే వరకు. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసుకుంది. బాగా కలుపుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గే వరకు స్లోలో కలుపుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటో బాగా దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. సాల్ట్ సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఎగ్స్ని వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.